ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. నమస్కారం అండి. నేను మీ రాజేశ్వరి, 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను షాద్నగర్ మున్సిపాలిటీలో. నేను ఈ శ్రీనివాస్ కాలనీకి చెందిన మహిళను. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను కాబట్టి నేనే నా స్వచ్ఛందంగా నేను బయటికి వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ పెద్దలకు, బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కరికి నా పేరున నా ధన్యవాదాలు. నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని ప్రతి అభ్యర్థిని, ప్రతి ఇంటిని, ప్రతి ఆడపడుచును, ప్రతి అన్న తమ్ముళ్ళను, ప్రతి తల్లిదండ్రుల్ని, నాకు మీరే తల్లిదండ్రులు, మీరే నన్ను ముందులుండి నడిపించి గెలిపించగలరని నేను కోరుతున్నాను. మీ రాజేశ్వరి, బీజేపీ పార్టీ. కమలం గుర్తుకే ఓటేద్దాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. జై బీజేపీ, జై జై బీజేపీ, జై శ్రీరామ్. అందువల్లనే నేను ప్రజల ఆశీర్వాదంతోనే బయటికి వచ్చిన. కానీ నేను ప్రతి ఇంటికి వెళ్ళినా నన్ను ఇంటి ఆడబిడ్డలాగానే ఆదరిస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, టీ ఇస్తున్నారు. నేను అందరి ఇంట్లో ప్రతిదీ మన్ననలు పొందుతున్నాను. కానీ నా మీద నాకు కూడా చాలా బలంగా వీళ్ళు వెంటుండి నడిపిస్తున్నారు. మా అంబేద్కర్ కాలనీ వాసులు కానీ, మా శ్రీనివాస్ కాలనీ వాసులు కానీ, మేమందరం చిన్నప్పటి నుండి మమ్మల్ని వాళ్ళు ఆదరించిన వాళ్ళే. ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపడతారు, ప్రతి ఒక్కరికి నేను తెలుసు, ప్రతి ఒక్కరు నన్ను ఆదరిస్తున్నారు. అమ్మ నీ వెనుక మేము ఉన్నామని అంటున్నారు. కాబట్టి మీరు మా యొక్క కమలం పువ్వు గుర్తు నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నాకు ఈ కాలనీ సమస్యలన్నీ ప్రతి ఒక్కటి తెలుసు. గత 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే ఉంటున్నాను. గత 50 సంవత్సరాల నుంచి మా పెద్దలు కూడా ఇక్కడనే ఉన్నారు. ప్రతి ఒక్క ఇల్లు తెలుసు, ప్రతి ఒక్క మనిషి తెలుసు. అందరూ కూడా రా అమ్మ, నువ్వు వస్తే మాకు మంచి జరుగుతుంది, ఆడపిల్లవు, నువ్వు అన్ని సమస్యలు తెలిసిందని, ప్రతి ఒక్క సమస్య తెలిసిందని, డ్రైనేజీ సమస్య మరియు రోడ్డు సమస్య, ప్లీజ్ నమస్కరించి చెప్తున్నాను. మీకు వీలైతే చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి మా యొక్క శ్రీనివాస్ కాలనీ, అంబేద్కర్ కాలనీని ఒక్కసారి మీరు చూసి మాట్లాడండి సార్. మా యొక్క రోడ్లు ఎలా ఉన్నాయో, మాకు గల్లీకి ట్యాంకులు కూడా లేవు. నల్లలు రాకపోతే ప్రతి ఒక్కరు నేను కొట్లాడతాం, మా ఇంటి ముంగల ఆమె కొట్లాడుకుంటాము. ఈ వాటర్ సమస్య ప్రతిరోజు మాకు ఈ నీళ్ళు వచ్చినా కూడా రోడ్లలో ఎటు పోయే పరిస్థితి లేదు. ఈ డ్రైనేజ్ సమస్య చాలా పెద్ద సమస్య మా గల్లీలో ఉన్నది. రోడ్డు పక్కకే ఉంది కానీ మాకు మాత్రం పరిష్కారం మాత్రం ఇప్పటి వరకు లేదు. గత పార్టీలు ఏం చేస్తున్నాయి మీకు తెలుసు. నన్ను స్వచ్ఛందంగా నేను బయటికి వచ్చిన, నన్ను బీజేపీ ప్రభుత్వం పార్టీ నన్ను ఆదరించింది. 15వ వార్డు అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మీరు అందరూ కలిసి, నా కాలనీ వాసులందరూ కలిసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. షాద్నగర్ మున్సిపాలిటీ అందరికీ నమస్కారం. షాద్నగర్ మున్సిపాలిటీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ, ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన, బలపరిచిన అభ్యర్థి అయిన పి రాజేశ్వరి గారికి 15వ వార్డు సభ్యురాలు, 15వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న రాజేశ్వరి గారికి మమ్మల్ని ఇన్ఛార్జిగా ఇక్కడికి పంపించడం జరిగింది. భారీ మెజారిటీతోటి శ్రీనివాస్ కాలనీ, అంబేద్కర్ కాలనీ వాసులతో మమేకమై వాళ్ళు ఇక్కడ ఉన్న లోకల్ సమస్యలపైన మాట్లాడి, గత ప్రభుత్వాలు, గతంలో టీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, చెందిన వైఫల్యాల గురించి పెద్ద ఎత్తున ప్రజలలోకి తీసుకుపోతాము. వారిపైన ఉన్న వ్యతిరేకతను మా వైపు మలుచుకొని భారతీయ జనతా పార్టీ వైపు ఓటు వేసే విధంగా, రాజేశ్వరిని భారీ మెజార్టీతో గెలిపించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. భారతీయ జనతా పార్టీలో మున్సిపాలిటీలో రాజేశ్వరి కూడా గలం ఎత్తి మాట్లాడే విధంగా మున్సిపాలిటీలో రాజేశ్వరి గారిని గెలిపించి మున్సిపాలిటీకి తీసుకుపోయే విధంగా కృషి చేస్తామని భారతీయ జనతా పార్టీ షాద్నగర్ శాఖ తరఫున తెలియజేస్తున్నా. జై శ్రీరామ్, జై బీజేపీ.